హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా బ్లౌజ్తోనే బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అండి. ఫ్రంట్ సైడ్ నార్మల్గా, బ్యాక్ సైడ్ బోట్ నెక్గా కటింగ్ అండి. చాలా ఈజీగా శ్రద్ధగా చూస్తే ఒకటికి రెండు సార్లు చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఇప్పుడు అది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ సైజు బ్లౌజు 30 సైజు బ్లౌజ్ అండి, అంటే చిన్న సైజు బ్లౌజు. చూసారా, ఈ విధంగా చిన్న సైజు బ్లౌజ్ అండి, 30 సైజు బ్లౌజు. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా వాష్ చేసిన తర్వాత ఐరన్ చేసి ఇలా 4 ఫోల్డ్ కింద ఫోల్డ్ చేసుకోవాలండి. 4 మడతల కింద ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, ఎగుడు దిగుడు ఉంటుంది క్లాత్. ఆ క్లాత్ని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసి కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రాది. అలాగే ఖర్చు కోసం పావించు ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాది కట్ చేసేసుకోవాలండి. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత నేను ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చేస్తానండి. ఈ విధంగా హ్యాండ్స్ ఇలా పెట్టి ఈ విధంగా హ్యాండ్స్ లూజు చెక్ చేసుకోవాలి, ఎంత ఉందో అని. దాన్ని బట్టి ఒక డాట్ పెట్టేసుకోవాలి ఇలా. ఇప్పుడు పొడవు అండి, పొడవు చెక్ చేసుకుని ఒక డాట్ పెట్టుకోవాలి. అలాగే ఆమ్ రౌండ్ చంక దగ్గర ఈ విధంగా ఒక డాట్ పెట్టేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఫుల్ పొడుగు హ్యాండ్స్ అనుకోండి, మనకు 3.5 ఇంచులు పడుతుందండి. 3.5 ఇంచులకి కిందకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక లైన్ గీసేసుకోవాలి, ఖర్చు కోసం పావించు. ఇప్పుడు హ్యాండ్స్ అండి, హ్యాండ్స్కి కిందకి చంక దగ్గరికి ఇలా 3.5 ఇంచులు పెట్టుకోవాలండి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్ పొడుగ్గా ఉన్నాయి కాబట్టి 3.5 ఇంచులకి పెట్టుకోవాలండి. ఈ విధంగా చంక దగ్గర మనకి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ పడుతుందండి. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర ఈ విధంగా 2 ఇంచుకి ఒక డాట్ పెట్టేసుకోవాలి ఇలా. అలాగే 1 ఇంచుకండి, 1 ఇంచు కాడికి ఒక డాట్ పెట్టేసుకోవాలి. మీకు ఈజీగా హ్యాండ్స్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోవాలి, ఎందుకంటే మనకి ఖర్చు ఎక్స్ట్రా పడుతుందండి. చూసారా, ఈ విధంగా ఇలా క్రాస్గా ఇలా. ఫస్ట్ కుట్టుకండి ఇది. ఇంకా మనం ఖర్చు కోసం ఇంకా యాడ్ చేస్తాం కదా, దాన్ని ఈ విధంగా మీకు తెలియడం కోసం చూపిస్తున్నానండి. ఇలాగా లైన్ గీసుకుని ఇంకా ఇంత క్లాత్ పడుతుంది ఎక్స్ట్రా, మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటామండి. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర ఈ విధంగా చెక్ చేసుకోవాలి. కుట్టు దగ్గర నుంచి పట్టుకుని టేప్ని ఈ విధంగా కుట్టు వారా నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకి 8.5 ఇంచులు వచ్చింది కదండి, కంపల్సరీ 3.5 ఇంచులు పెట్టుకోవాలన్నమాట కింద వైపుకి. ఇక్కడ 8.5 ఇంచుకి ఈ విధంగా లైన్గా పెట్టి ఇలా ఫోల్డ్ చేసి మధ్యలోకి ఒక డాట్ పెట్టుకోవాలి. ఈజీగా అర్థమవుతుందని ఇలా చెప్తున్నానండి. ఇలా ఒక డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇలా ఎల్ షేపు అటువైపు గీసుకోవాలి. ఇలా ఒక లైన్ గీసుకున్న తర్వాత ఇలా కాదండి, నేను రాంగు, ఇటువైపు కాదు అటువైపుకి గీసుకోవాలి, ఇది రాంగు. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడి నుంచి 1 ఇంచుకి ఒక డాట్ పెట్టేసుకోవాలి ఇలా. 1 ఇంచుకి ఒక డాట్ పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక డాట్ పెట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి రెండో డాటు కింద వైపు నుంచి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి. చూసారా, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈజీగా మీకు అర్థమవుతుందని అలా పెట్టానండి. ఖర్చు కోసం అయితే ఇక్కడి నుంచి చూపిస్తున్నాను కదా, అక్కడి నుంచి లోతు తీయడం కోసం ఈ విధంగా లోతు తీసుకోవాలి. నేను స్టిచ్చింగ్లో తీయడం కోసం కట్ చేయనండి, ఇలా డాట్లు పెట్టుకుంటాను అంతే. స్టిచ్చింగ్లో లోతు తీస్తాను. చూసారా, ఈ విధంగా డ్రా గీసేసిన ప్రకారం మనం కట్ చేసేసుకోవాలి. మనకి ఇంకా చంక దగ్గర ఇంకా ఎక్స్ట్రా క్లాత్ పడుతుందండి. చూసారా, ఇంకా 2 ఇంచులు ఎక్స్ట్రా పడుతుంది, 2.5 ఇంచులు క్లాత్ పడుతుందండి.
మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఐరన్ చేసుకోవాలండి. కొద్దిగా ఇలా ఐరన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అంచులు ఎడ్జెస్లు కట్ చేసేసుకోవాలండి. ఎగుడు దిగుడు వస్తున్నాయి క్లాతులు ఐరన్ చేసిన తర్వాత. ఇలా కట్ చేసిన తర్వాత పావించికి ఒక లైన్ గీసేసుకోవాలి. ఇలా ఒక లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజు బ్యాక్ సైడ్ మధ్యలో పట్టుకుని సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు పట్టుకుని ఈ విధంగా డాట్లు పెట్టుకోవాలి. మీకు టేప్తో కూడా చూపిస్తానండి. చూసారా, ఈ విధంగా డాట్ పెట్టేసుకోవాలన్నమాట. మధ్యలో బ్యాక్ మధ్యలో పట్టుకుని ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత 1 ఇంచుకి బ్యాక్ సైడ్ డాట్లు వేస్తాం కదండి, దానికి 1 ఇంచుకి ఒక డాట్ పెట్టేసుకోవాలి. 1 ఇంచుకి ఈ విధంగా. అలాగే ఖర్చు కోసం ఖర్చు ఎంత ఉందో దాన్ని బట్టి ఈ విధంగా చెక్ చేసుకుని 2 ఇంచులు ఉందండి, 2 ఇంచులకి ఒక డాట్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా డాట్ పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర పట్టుకుని బ్యాక్ డాట్స్ ఇలా బ్యాక్ డాట్స్ వరకు పట్టుకుని ఈ విధంగా ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా 15 ఇంచులు వచ్చిందండి. ఇది బోట్ నెక్ కదా, 15 ఇంచులు వచ్చింది. మనం ఈ 15 ఇంచులకి ఒక డాట్ పెట్టేసుకోవాలి. సరిగ్గా చెక్ చేసుకుని చూసారా, 15 ఇంచుల కన్నా ఒక గీత తక్కువ వచ్చిందండి. ఇలా ఒక డాట్ పెట్టేసుకోవాలి. అలాగే కొంచెం ఎదురుకు కూడా అదే విధంగా ఒక డాట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ గీసేసుకున్న తర్వాత ఖర్చు కోసం పావించు ఈ విధంగా. ఇప్పుడు ఇలా ఫస్ట్ కుట్టు ఉంటుందని కదండి సంక దగ్గర, ఇలా ఈ విధంగా చెక్ చేసుకుని బ్యాక్ సైడ్ పట్టుకుని ఈ విధంగా ఖర్చుతో సహా ఒక డాట్ పెట్టేసుకోవాలి. నేను ఖర్చుతో సహా పెట్టుకుంటున్నానండి, కింద డాట్లు పెట్టాను కదా దాని ప్రకారం పెట్టుకుంటున్నాను అనమాట డాట్లు. ఇలా సంక దగ్గర ఫస్ట్ కుట్టు కాడి నుంచి పట్టుకుని ఇలా ఆమ్ రౌండ్ దగ్గర ఖర్చుతో సహా పట్టుకుని ఈ విధంగా డాట్లు పెట్టుకోవాలి. ఇది చిన్న సైజు బ్లౌజ్ అని చెప్తున్నానండి. చిన్న సైజు బ్లౌజ్కి ఇప్పుడు మనం నడుము సైజుని బట్టి చెస్ట్ లూజ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు నడుము సైజు 7.5 ఇంచులు ఉంది కదండి, నడుము సైజు 7.5 ఇంచులు ఉంది. ఇప్పుడు చెస్ట్ లూజ్కి 7.5 ఇంచులకి 2 ఇంచులు కలిపితే 9.5 ఇంచులు వస్తుందండి. నేను అదే మీకు చెప్తున్నాను అనమాట. 7.5కి 2 ఇంచులు కలిపితే 9.5 ఇంచులు వస్తుందండి చెస్ట్ లూజు. ఈ చెస్ట్ లూజు చూసారా కరెక్ట్గా మనం అక్కడికే వచ్చింది. బ్లౌజ్తోని కూడా చూపిస్తున్నానండి మీకు, బ్లౌజ్తో అక్కడికే వచ్చింది చెస్ట్ లూజు ఈ విధంగా. ఒకవేళ మీకు బ్లౌజ్ లేదు, ఆది బ్లౌజ్ లేకుండా ఎలా కటింగ్ చేయాలో చూపిస్తున్నానండి. చెస్ట్ లూజ్ని బట్టి నడుము సైజుని బట్టి చెస్ట్ లూజ్ పెట్టుకోవాలన్నమాట. ఇది బోట్ నెక్ కాబట్టి 2 ఇంచులు పెట్టుకోవాలండి, లేదంటే 1 ఇంచు 1.5 ఇంచు పెట్టుకోవాలి. బ్లౌజ్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. బ్లౌజ్ లేదనుకోండి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలన్నమాట. చూసారా, నడుము సైజుని బట్టి చెస్ట్ లూజు 2 ఇంచులకి కలిపి 9.5 ఇంచులకి చెస్ట్ లూజ్ వచ్చిందండి. మీకు కరెక్ట్గా వచ్చిందో లేదో మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు చంక దగ్గర ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఇక్కడి నుంచి పట్టుకుని ఉక్సిల పట్టీ దగ్గర పట్టుకుని ఈ విధంగా కొలుచుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉక్సిల దగ్గర పట్టుకుని ఈ విధంగా గట్టిగా గుంజకూడదండి, కొద్దిగా పట్టుకోవాలి. చూసారా, 9.5 ఇంచులు వచ్చింది ఫస్ట్ కుట్టుకి కరెక్ట్గా. మీకు చూపించడం కోసం చెప్తున్నానండి. ఇలాగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ కుట్టు ఈ విధంగా ఉక్సిల పట్టీ దగ్గర ఈ విధంగా పట్టుకుని
ఇలా చెక్ చేసుకోవాలండి. లేదంటే నేను ఇందాక చెప్పాను కదా, అలాగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 9.5 ఇంచులే కదండి వచ్చింది. ఇలా ఒక డాట్ పెట్టేసుకోవాలి. బ్లౌజ్తో చూపించానండి మీకు, బ్లౌజ్తోని కూడా అక్కడికే వచ్చింది. ఓన్లీ నడుము ఎంత ఉందో దాన్ని బట్టి బేస్ చేసుకుని ఈ విధంగా కూడా మనం లెక్కల ప్రకారం కూడా డాట్లు పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ని బట్టి షోల్డర్ నెక్ కొలుచుకోవాలి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. 9.5 ఇంచులు వచ్చింది కదండి, దాన్ని బేస్ చేసుకుని ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా ఆఫ్ చేసుకుంటే 5 ఇంచులు వచ్చిందండి. ఒక గీత తక్కువ వచ్చింది, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇలా 5 ఇంచులు వస్తే దీనికి 2.5 ఇంచులు కలపాలండి. ఇప్పుడు 7.5 ఇంచులు వస్తుందన్నమాట. చూసారా? ఈ విధంగా మీరు బోట్ నెక్ అయితే బాడీ కొలతలు తీసుకోవాలండి. లేదంటే ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ని బట్టి నెక్ షోల్డర్ కూడా కొలుచుకోవాలి. ఇలా దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. చెస్ట్ లూజ్ని ఎంత వచ్చిందో అంతా చెక్ చేసుకుని బేస్ చేసుకుని ఇప్పుడు 5 ఇంచులు వచ్చింది కదండి, ఈ 5 ఇంచులకి 2.5 ఇంచులు కలపాలన్నమాట. ఇలా 2.5 ఇంచులు కలిపితే 7.5 వస్తుందండి. ఇలా 2.5 కలిపితే 7.5 ఇంచులు వస్తుంది. చూసారా? ఈ విధంగా బోట్ నెక్ కాబట్టి 2.5 ఇంచులు జాయిన్ చేయాలండి. చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని 2.5 ఇంచులు జాయిన్ చేస్తే ఫుల్ షోల్డర్ వచ్చేస్తుంది. నెక్ షోల్డర్ కలిపి వచ్చేస్తుందండి. చూసారా? ఈ విధంగా 7.5 ఇంచులకి ఒక డాట్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్ షోల్డర్ కలిపి 7.5 ఇంచులు వచ్చింది కదండి, దీన్ని కింద వైపుకి ఆర్మ్ రౌండ్ దగ్గరికి ఇలా ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోవాలి. కింద వైపుకి ఇలా 7.5 ఇంచులకి ఒక డాట్ పెట్టేసుకోవాలన్నమాట. ఇలా నెక్ షోల్డర్ కలిపి ఎంత వచ్చిందో అంత కింద వైపు పెట్టుకోవాలండి ఒక డాటు. ఇప్పుడు నెక్ షోల్డర్ కలిపి ఎంత వచ్చిందో ఆర్మ్ రౌండ్కి సేమ్ అంతే పెట్టుకోవాలి. అదే చెప్తున్నానండి. 7.5 ఇంచులకి కింద ఒక డాట్ పెట్టేసుకోవాలి. ఇలా ఇది ఎంత వచ్చిందో నెక్ షోల్డర్ కలిపి ఇలా కింద వైపు కూడా సేమ్ అదే పెట్టుకోవాలని చెప్తున్నానండి. ఇలా ఇప్పుడు డాట్లు పెట్టుకున్నాం కదా, దాని ప్రకారం ఇలా ఎల్ షేప్ కింద లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు నెక్ అండి, మనకి యాక్చువల్లీ నార్మల్ బ్లౌజ్ అయితే 3 ఇంచులకు పెడతాం కదా. ఇప్పుడు ఇది బోట్ నెక్ అండి, దీనికి 2.5 ఇంచులు 2 ఇంచులు కూడా పెట్టుకుంటారు చిన్నగా కావాలని. నేనైతే 3కి కొంచెం తక్కువే పెడుతున్నానండి. ఈ విధంగా పెట్టుకోవాలి. బ్లౌజ్ ఎంత ఉందో అంతా చెక్ చేసుకోవాలి. లేదంటే ఆది బ్లౌజ్తో కాకుండా బాడీ కొలతలు కూడా చెక్ చేసుకోవాలండి ఎంత వచ్చిందో. లేదంటే ఈ విధంగా చెక్ చేసుకుని డాట్లు పెట్టుకోవాలి. మిగిలింది 4.5 ఇంచులు నెక్ కోసం అండి. ఇలా బోట్ నెక్ కదా, పెద్దగా ఉంటుంది. మిగిలింది ఇలా నెక్ కోసం డాట్లు పెట్టుకోవాలి. మనం షోల్డర్ దగ్గర డాట్ పెట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి 3 ఇంచులకి ఒక లైన్ గీసేసుకోవాలి. చూసారా? ఈ విధంగా కొంతమంది 4 పెట్టుకుంటారండి. 4 అయినా పెట్టుకోవచ్చు, 4 ఇంచులైనా పెట్టుకోవచ్చు, లేదంటే 3 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. మరీ పైకి కావాలనుకుంటే కూడా 3 ఇంచుల వరకే బాగుంటుందండి. మరీ ఇంకంత పైకి బాగోదు. ఐనెక్కి అయితే 1 ఇంచ్కి అలా పెట్టుకుంటారండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర 1.5 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు దీని ప్రకారం లైన్ గీసేసుకోవాలి. డాట్లు పెట్టుకున్నాం కదా, అలా ఈ విధంగా లైన్ గీసుకోవాలి. అక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా సేమ్ అండి. సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టుకి ఈ విధంగా లైన్ గీసేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా డాట్లు, దానికోసం ఒక లైన్ గీసేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు దీని ప్రకారం ఆర్మ్ రౌండ్
స్కేల్తో గీసుకోవాలండి. కొత్తగా నేర్చుకునేవారైతే ఈ స్కేల్ బాగా ఉపయోగపడుతుంది, చాలా బాగా ఉపయోగపడుతుందండి. కొంతమందికి రౌండ్ ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఈజీగా వస్తుందండి. ఇది ఎక్కువ కూడా రేటు కాదు, తక్కువే ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారా, రౌండ్ చాలా బాగా వచ్చిందండి. ఇలా ఈ ఆమ్ రౌండ్ గీసుకున్నాం కదా. ఇప్పుడు ఇది బోట్ నెక్ కాబట్టి ఇలా కింద వైపుకి పావించికి క్రాస్గా, కింద వైపుకి జబ్బ కిందకి క్రాస్గా ఉండాలండి బోట్ నెక్కి. అందుకనేసి నేను ఇలా ఫస్ట్ నుంచే కిందకి పావించి తక్కువకి ఈ విధంగా డాట్లు పెట్టుకోవాలి. చూసారా, క్రాస్గా కిందకి జబ్బ కిందకు ఉంటుంది కాబట్టి ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలండి. ఇది బోట్ నెక్ కదా, దానికోసం అనమాట. ఇప్పుడు ఆమ్ రౌండ్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ కుట్టు ఖర్చుతో కాకుండా ఇలా ఫస్ట్ కుట్టు కాడి నుంచి ఈ విధంగా కుట్టు వార నుంచి చెక్ చేసుకోవాలి. చూసారా, 8.5 ఇంచులు ఉందండి. ఇప్పుడు ఆమ్ రౌండ్ మనం కరెక్ట్గా ఇలా డాట్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ డాట్ కింద నుంచి కరెక్ట్గా అక్కడి నుంచి మనం కొలుచుకోవాలి, అసలు 8.5 వస్తుందా లేదా అని. చూసారా, 8.5 రాలేదండి, మనం చెక్ చేసుకోవాలి. చూసారా, అక్కడికి రావాలన్నమాట, ఇక్కడి వరకు రావాలి 8.5. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఇలాగే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కింద వైపుకి అదే వచ్చి ఎక్కువ వచ్చిందనుకోండి, పైనకి డాట్ పెట్టుకోవాలి, ఇలా లైన్ గీసుకోవాలి పావించికి. అదే తక్కువ వచ్చిందనుకోండి, రాలేదనుకోండి, ఇలా కింద వైపు పెట్టుకోవాలి, ఎక్కువ వస్తే పైకి పెట్టుకోవాలన్నమాట. ఇలా కిందకి పావించికి ఒక డాట్ పెట్టాను, అలాగే ఆమ్ రౌండ్ దగ్గర పావించికి ఒక డాట్ అనమాట. చూసారా, ఇలా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందనుకోండి, బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. కటింగ్ ఈ విధంగా చెక్ చేసుకుని కట్ చేసుకున్నారంటే. ఇప్పుడు ఈ స్కేల్ పెట్టుకుని మనం ఈ విధంగా డ్రా గీసుకున్నాం కదా, దాని ప్రకారం ఈ విధంగా లైన్ గీసుకోవాలి. కింద వైపుకి కలిపేయాలండి పైనుంచి. చూసారా, ఇప్పుడు మీకు చూపిస్తాను కరెక్ట్గా వచ్చిందా లేదా. ఈ విధంగా ఇది ఒక్కటి చెక్ చేసుకుంటే సరిపోతుందండి. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అనుకోండి, 1-2 సార్లు చూసారనుకోండి ఈజీగా అర్థమవుతుంది. చూసారా, కరెక్ట్గా 8.5 ఇంచులకే వచ్చింది. మనం మళ్ళీ డాట్లు పెట్టుకుని మళ్ళీ ఎక్స్ట్రా లైన్ గీసాం కదండి, దాని ప్రకారం కరెక్ట్గా వచ్చింది. అలా చెక్ చేసుకుంటూ ఈజీగా కటింగ్ చేసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నెక్ దగ్గర ఈ విధంగా ఈ స్కేల్ తీసుకుని, ఆమ్ రౌండ్ స్కేల్ అండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. రౌండ్ బాగా వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు బ్యాక్ డాట్ల కోసం మధ్యలోకి పట్టుకొని అక్కడికి ఫస్ట్ కుట్టుకి ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుని మధ్యలోకి ఒక డాట్ పెట్టుకోవాలి. ఇలా ఒక డాట్ పెట్టుకుని, ఇది బోట్ నెక్ కాబట్టి 4.5 ఇంచులకి పెట్టుకోవాలండి. నేను 4 ఇంచులకే పెడుతున్నాను. ఆ బ్లౌజ్కి 4 ఇంచులే ఉందండి, 4.5 ఇంచులకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మనం ఖర్చు 1 ఇంచుకి ఎక్స్ట్రా డాట్ పెట్టాము కదండి ఫస్ట్లో, ఆ 1 ఇంచు తెచ్చి ఇక్కడ డాట్ పెట్టుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు దీని ప్రకారం ఇలా ఒక లైన్ గీసుకోవాలి క్రాస్గా. చూసారా, అంతే. ఈ విధంగా మనం డ్రా గీసుకున్న ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నాకు బోట్ నెక్ బ్లౌజు లైనింగ్ క్లాత్కి సరిపోలేదండి, ఫ్రంట్ పార్ట్కి సరిపోకపోతే వేరే లైనింగ్ పీస్ తీసుకుని ఈ విధంగా ఐరన్ చేశాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, అది ఇలా క్లాత్ మీద వేయాలి, లైనింగ్ క్లాత్ మీద. ఇలా వేసిన తర్వాత క్రాస్గా వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా
ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చండి. నేనైతే క్రాస్గా వేశాను. బోట్ నెక్ వేసినా కూడా మామూలుగా క్రాస్ కటింగ్ పెట్టుకోవచ్చండి. లేదంటే మెడ ఫ్రంట్ సైడ్ పైకి పెట్టుకోవచ్చు. ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసిన దాన్ని క్లాత్ మీద పెట్టి డ్రా గీసేసుకోవాలి. అది ఎలాగుందో అలాగా. కింద వైపుకి 2 ఇంచులకు ఫోల్డ్ చేసి ఈ విధంగా ఫ్రంట్ సైడ్ ఈ విధంగా కొలుచుకుని డాట్ పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర పట్టుకుని ఈ విధంగా కొలుచుకుని ఒక డాట్ పెట్టేసుకోవాలన్నమాట. ఇలా డాట్ పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ దానికోసం నేనైతే కింద వైపుకే మెడ కింద వైపుకే డాట్ పెడుతున్నానండి. ఇప్పుడు మనం ఇలా డ్రా ప్రకారం ఫ్రంట్ సైడ్ లోతు తీస్తాం కదా, దానికోసమని 1/4 ఇంచుకి ఎక్స్ట్రా లైన్ గీస్తున్నానండి నేను ఆర్మ్ రౌండ్ దగ్గర. చూసారా, ఇలా అక్కడి వరకు వచ్చింది. అసలు మామూలుగా 1/4 ఇంచు చూపిస్తున్నాను కదా, అక్కడి వరకు వస్తుందండి ఆర్మ్ రౌండ్. నేనైతే ఇంకా లోతు తీయడం కోసం ఇంకా లోన వైపుకి 1/4 ఇంచుకి డ్రా గీసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఎల్ షేప్ కింద గీసి ఇలా 1 ఇంచు 1/4 ఇంచు అండి, 1/4 ఇంచుకి ఒక డాట్ పెట్టేసుకుని ఫ్రంట్ సైడ్ లోతు తీస్తాం కదండి, దానికోసం ఇప్పుడే ఇలా లోతు తీసుకుని లోతు కోసం ఇలా డ్రా గీసుకున్నారనుకోండి ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం డ్రా ప్రకారం కింద వైపు ఒక లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మెడ కోసం అండి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. లేదంటే బ్లౌజ్తో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా పెట్టి ఇలా ఉక్సిల్ పట్టీకి ఎక్కడి వరకు ఉందో అంతవరకు కొలుచుకోవాలన్నమాట. 7.5 ఇంచులు ఉందండి. చూసారా, ఇలా 7.5 ఇంచులు ఉంది కదా. ఇప్పుడు మనము ఈ విధంగా షోల్డర్ దగ్గర పట్టుకుని ఈ విధంగా 7.5 ఇంచులకి ఒక డాట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు 7.5 ఇంచులకి ఒక డాట్ పెట్టేసుకుని లైన్ గీసుకోవాలండి ఎల్ షేప్. ఇలా ఎల్ షేపు ఒక లైన్ గీసేసుకోవాలి. నేనైతే ఫ్రంట్ సైడు మోడల్ పెడతానండి. డిజైనింగ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, ఆ మోడలు. దానికోసం 1/4 ఇంచు యువతలకి ఒక లైన్ గీసుకున్నాను. ఇలా గీసుకున్న తర్వాత ఇలాంటి మూత తీసుకోవాలండి. ఇప్పుడు టేప్ తీసుకుని 1 ఇంచు కిందకి ఒక డాట్ పెట్టేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇలాంటి మూత ఒకటి తీసుకుని ఇలా 2 కట్స్ పెట్టుకోవాలండి. నేను పై వరకు బోట్ నెక్ కదా, ఫ్రంట్ సైడ్ కూడా పై వరకు కట్ చేయట్లేదండి, కింద వరకే కట్ చేస్తున్నాను. మెడ కిందకి కావాలనేసి ఇలా ఇక్కడి నుంచి మనం కట్స్ పెట్టుకున్నాము కదా, అక్కడి నుంచి క్రాస్గా ఇలా ఇందులో కలిపేయాలన్నమాట. చూసారా, షేప్ బాగా వచ్చింది. ఈజీ అండి. ఇలాంటి మెడ పెట్టుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి. బ్లౌజు నార్మల్ బ్లౌజ్కి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉక్సిల్ పట్టి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఉక్సిల్ పట్టి చెక్ చేసుకున్నప్పుడు ఇది ఎంత ఉందో అంతా పెట్టకూడదండి. పైన కుట్టు వేస్తాం కదా, దానికి ఖర్చులు పోవాలి. ఇంకా మధ్యలో డాటు, కింద షేప్ బెల్ట్ స్టిచ్చింగ్కి ఖర్చులు చెక్ చేసుకుంటూ చూసుకుంటూ నేను 4 ఇంచులు ఉందండి, నేను 5 ఇంచులకు పెడుతున్నాను ఖర్చులతో సహా. చూసారా, 5.5 ఇంచులు పెడతానండి ఖర్చులతో సహా. ముంద స్టిచ్చింగ్లో మనకి కవర్ అయిపోతుందండి. ఈ విధంగా ఒక 5 ఇంచులకి ఒక డాట్ పెట్టానండి. ఇలా చెక్ చేసుకుని ఉక్సిల్ పట్టి దగ్గర ఖర్చులతో సహా చెక్ చేసుకుంటూ పెట్టాలండి. అది ఎంత ఉంటే అంత పెట్టకూడదు, మళ్ళీ చిన్నగా అయిపోతుంది. ఇప్పుడు సంక దగ్గర సైడ్ కుట్టు ఉంటుంది కదండి, అక్కడి నుంచి ఖర్చుతో సహా ఇలా షేప్ బెల్ట్ దగ్గర పట్టుకుని ఈ విధంగా కొలుచుకుని డాట్ పెట్టుకోవాలి. ఖర్చుతో సహా పెట్టుకోవాలండి. షేప్ బెల్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ అనమాట. నేను చెక్ చేసింది ఫ్రంట్ పార్ట్కి. షేప్ బెల్ట్ దగ్గర నుంచి సంక దగ్గర ఫస్ట్ కుట్టుకు పట్టుకుని ఈ విధంగా డాట్ పెట్టుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ ఉక్సీలు పట్టి దగ్గర నుంచి 5 ఇంచులు పెట్టాం కదండి, అక్కడి నుంచి 3 ఇంచులకు ఒక డాటు, అక్కడి నుంచి 2.5 ఇంచులకు ఒక డాటు, దాని కింద 1/4 ఇంచుకి ఒక డాటు పెట్టుకోవాలండి. చూసారా? ఈ విధంగా ఇక్కడి నుంచి క్రాస్గా కింద వైపుకి ఇలా చివరికి ఒక లైన్ గీసేసుకోవాలి. చూసారా? ఈ విధంగా అనమాట. ఈజీగా వస్తుందండి. మీరు 1కి 2 సార్లు చూసారంటే బాగా అర్థమైపోతుంది. ఇలా 3.5 ఇంచులకి ఒక డాట్ పెట్టేసుకోవాలి. 3 ఇంచులకి ఇలా క్రాస్గా డాట్ల కోసం అండి. ఇప్పుడు ఇక్కడ ఉక్సీలు పట్టి దగ్గర 5 ఇంచులు వచ్చింది కదా, దానికి మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక డాట్ పెట్టుకుని 2.5 ఇంచులకి ఒక డాట్ పెట్టేసుకోవాలి. మీకు ఆనవాళ్ళ కోసం చెప్తున్నానండి. అలాగే ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర పైన 1/4 ఇంచుకి ఒక డాట్ పెట్టేసుకుని ఇక్కడి నుంచి క్రాస్గా ఒక లైన్ గీసేసుకోవాలి. అందులో కలిపేయాలి. ఇలా డాట్లు పెట్టేసుకున్న తర్వాత చివరన ఫ్రంట్ సైడ్ డాట్లు వేస్తాం కదండి, దానికోసం అనేసి చివర 2 ఇంచులు 1.5 ఇంచు కన్నా ఎక్స్ట్రా క్లాత్ పైన 1/4 ఇంచు, కింద వైపు 1.5 ఇంచుకి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి. డాట్లు వేస్తాం కదా ఫ్రంట్ సైడ్, దాని గురించి అనమాట. ఇప్పుడు డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి. చూసారా? ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ పీస్ వేసుకుని బ్యాక్ సైడ్ అంచు ఉంటుంది కదండి, ఈ అంచు ఇష్టం ఉంటే నడుము సైడ్ పెట్టుకోవచ్చు, లేదంటే కట్ చేసుకుని దేనికన్నా వాడుకోవచ్చు. ఇప్పుడు 4 మడతల కింద ఫోల్డింగ్ చేసి బ్లౌజ్ పీస్ని ఈ విధంగా కట్ చేసుకున్న లైనింగ్ పీస్ పెట్టి కట్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్లు ఉంటే కట్ చేసేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా కట్ చేసుకోవాలండి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ రాదు అనుకున్న వాళ్ళకి కంపల్సరీ ఈ వీడియో చూడండి, బాగా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.